బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్లో మంజుసుధ హాస్పిటల్ ఉంది. అక్కడ ప్రతిరోజు పనిచేస్తాను. ఆదివారం కూడా పొద్దున పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, షుగర్ ఉన్నవాళ్ళు చేపలు తినొచ్చునా, షుగర్ ఉన్నవాళ్ళు పెరుగు తినొచ్చునా అని. శుభ్రంగా తినొచ్చు. చేపలలో స్వీట్ ఉండదు, పెరుగులో కూడా గొప్ప స్వీట్ ఏమీ ఉండదు. అయితే అసలు షుగర్ ఉన్నవాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదు, డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ పెరిగే ఫుడ్ ఏవి తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ తినకూడదని కాదు, కానీ తెల్లటి రైస్ తిన్నప్పుడు సడన్గా గ్లూకోజ్ రేజ్ అవుతుంది. ఆ సడన్ రైజ్ను బాడీ తట్టుకోలేదు. అందుకని రైస్ తింటే తప్పలేదు, కానీ రైస్ బ్రౌన్ రైస్ తినాలి. దాని మీద ఉన్న కవర్ తీయకుండా తెల్లటి రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తినచ్చు. ఏదైతే సడన్గా రేజ్ చేయదో తినచ్చు. ముఖ్యంగా చక్కెర, తర్వాత తేనె, బెల్లము ఇట్లాంటి పదార్థాలు తినడం మానేయాలి. ఈ షుగర్ అనే వ్యాధి ఎక్కడుంటుంది? షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తుడు ఎవరైనా ఒకళ్ళకు రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు. మరి ఎక్కడ ఉంటుంది షుగర్ వ్యాధి? షుగర్ వ్యాధి రక్త నాళాల్లో ఉంటుంది. అయితే మనం ప్రతిసారి రక్తనాళాలను కట్ చేసి బయటకు చెక్ చేయలేం కనుక రక్తాన్ని చెక్ చేసుకొని ఇండైరెక్ట్గా ఇంత షుగర్ ఉంది అని అనుకుంటాం. ఈ షుగర్ వ్యాధికి కారణం ఏమిటి అంటే, శరీరంలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే ఒక సెల్స్, అక్కడ నుంచి ఇన్సులిన్ సీక్రెట్ అవుతుంది. ఆ ఇన్సులిన్ షుగర్ను రక్తంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. విచిత్రం ఏమిటంటే, షుగర్ వ్యాధి ఉన్నప్పుడు రక్తంలో షుగర్ ఉన్నప్పటికీ వాళ్ళకి నీరసం ఉంటుంది. ఈ నీరసం ఎందుకు వస్తుందంటే, రక్త కణాల్లోకి కానీ శరీరంలో ఉన్న కణజాలంలోకి కానీ షుగర్ ఎంటర్ కాదు, ఊరికే బయటనే ఉండిపోతుంది. ఈ షుగర్ వ్యాధి మరీ ఎక్కువైపోయినప్పుడు కీటో ఎసిడోసిస్ అని ఒక వ్యాధి వస్తుంది. దాంట్లో చాలా షుగర్ ఎక్కువైపోతుంది, యూరిన్లో కీటోన్ బాడీస్ అనేటివి వస్తుంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళకు డీహైడ్రేషన్ కూడా జరుగుతుంది. డీహైడ్రేషన్ జరగడానికి కారణం ఏమిటంటే, ఈ షుగర్ రక్తంలో షుగర్ ఎక్కువైపోయి టిష్యూలో ఉన్నటువంటి నీళ్ళను కూడా అది గుంజేసుకుంటుంది. ఇంకా టిష్యూ అంతా కూడా డీహైడ్రేట్. అప్పుడు వాళ్ళకు కొన్ని లీటర్ల కొద్ది ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళు తట్టుకోలేరు. సో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఫుడ్, ఎక్సర్సైజ్తో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు ఇలా కంట్రోల్ కానప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏమిటి అంటే, అలసిపోయి పని చేయకుండా ఉన్నటువంటి ఐలెట్స్ లాంగర్హాన్స్ను స్టిమ్యులేట్ చేసి కొంత ఎక్కువ ఇన్సులిన్ సీక్రెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసి, ఈ రెండు పనిచేయనప్పుడు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్స్ పెడతాం. ఇప్పుడు చాలామంది ఎండోక్రైనాలజిస్టులు అవైలబుల్ ఉన్నారు. తర్వాత షుగర్ వ్యాధి ట్రీట్మెంట్లో స్పెషల్గా ట్రైన్డ్ అయిన డాక్టర్స్ ఉన్నారు. MD జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా చక్కగా షుగర్ కంట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము సర్జరీస్ చేస్తే ఇన్ఫెక్ట్ అయ్యేవి, షుగర్ కంట్రోల్ ఏదో ఇబ్బందిగా ఉండేది. కానీ అదృష్టవశాత్తు నౌడేస్ షుగర్ కంట్రోల్ ఈ ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళ హెల్ప్ వల్ల యూజువల్గా కంట్రోల్ అయ్యి చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయి. తర్వాత కొత్త కొత్త మందులు వచ్చాయి. ఇదివరకు మెట్ఫార్మిన్ అనే ఒక ట్యాబ్లెట్ మాత్రమే ఉండేది. తర్వాత వేరే ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. కనుక షుగర్ కంట్రోల్ చాలా ఈజీగా అవుతుంది. మా సర్జరీలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి లేదా మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏమిటి అంటే, ఒకటేమో మా వెనకాల ఉన్నటువంటి ఎండోక్రైనాలజిస్టులు, రెండోది సర్జరీలో వాడే దారాలన్నీ కొత్తవి వచ్చాయి. ఒకప్పుడు క్యాట్గట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు వైఖరిలు ఇట్లాంటి పేరు ఉన్నటువంటి దారాలు చాలా వచ్చాయి. మూడోది మంచి యాంటీబయాటిక్స్. ఒకప్పుడు పెన్సిలిన్ తప్పితే గతి లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా పెన్సిలిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వచ్చాయి. థర్డ్ జనరేషను, సెకండ్ జనరేషను ఇట్లాంటి సెఫలెక్సిన్స్, సెఫలోస్పోరిన్ అనే యాంటీబయాటిక్స్ ఇవన్నీ రావడం వల్ల, అసలు పెన్సిలిన్ రావడం వల్లనే ఒక గొప్ప మార్పు వచ్చింది సొసైటీలో. పెన్సిలిన్ కన్నా ముందు, పెన్సిలిన్ తర్వాత, ఒక ఎట్లా అయితే క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అని మనం అనుకుంటామో, అలాగే పెన్సిలిన్కు అంత గొప్ప హిస్టరీ ఉంది. పెన్సిలిన్ ఇచ్చిన కొత్తలో అరౌండ్ 1940, 1920 ఆ టైంలో ఏం చేసేవాడంటే, ఎవరికైనా పెన్సిలిన్ ఇస్తే వాడు మూత్రం చేస్తే మాత్రం మామూలుగా యూరినల్స్ చేయకుండా స్పెషల్గా వాడికి ఒక గ్లాస్ లాంటిది ఇచ్చి అందులో మాత్రమే యూరిన్ చేయమని, ఆ యూరిన్లోంచి మళ్ళీ పెన్సిలిన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రీసైకిల్ చేసుకునేవాళ్ళు. పెన్సిలిన్ తీసుకున్న పేషెంట్కు జాగ్రత్తగా 2-3 సిస్టర్లు ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు, బాబు మాకు చెప్పకుండా బాత్రూమ్కి వెళ్ళకు అని. బికాస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ పెన్సిలిన్ ఎట్ దోస్ డేస్. ఇప్పుడు అది తగ్గిపోయింది, పెన్సిలిన్ చాలా ఫ్రీగా అవైలబుల్ అయింది.
ఈ లోపల పెన్సిలిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చింది. చాలా వ్యాధులకు పెన్సిలిన్ పెట్టినా తగ్గని పరిస్థితి వచ్చింది. అప్పుడు వేరే కొత్త కొత్త యాంటీబయాటిక్స్ కనుక్కున్నాం. అన్ఫార్చునేట్లీ ఇండియాలో మందులు ఇచ్చినప్పటికీ తగ్గని ఇన్ఫెక్షన్స్ చాలా పెరుగుతున్నాయి. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటారు దీన్ని. ఏ డ్రగ్ ఇచ్చినా అది కంట్రోల్ కాకుండా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అసలు పెద్ద వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ అది రెస్పాండ్ కాకుండా పోతుంది. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలంటే చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం మానేయాలి. వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ వేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు ఉన్నదనుకోండి, జలుబు అనేది వైరల్. ఈ వైరల్కు మనం యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు. ఇట్స్ ఏ వెరీ మైల్డ్ వైరస్. ఊరికే తలనొప్పికో దానికో ట్యాబ్లెట్ సిమ్టమ్స్ సరిపోయింటే తీసుకోవచ్చు. కానీ వీడికి జలుబు చేయగానే యాంటీబయాటిక్స్, సినారెస్ట్ ట్యాబ్లెట్, డోలో ట్యాబ్లెట్ ఇట్లాంటివి ఇచ్చేసరికి ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వస్తుంది. సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఓ వారం తర్వాత జలుబు ఉన్నప్పటికీ వాడికి దగ్గు రావడము, తర్వాత తెమడలో కలర్ఫుల్ అటువంటి టైంలో మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటే మంచిది. అందుకని ఫస్ట్ 4-5 డేస్ జలుబుకు ఏమీ యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా సింపుల్ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చి కంట్రోల్ చేయాలి. యాంటీబయాటిక్ యూజ్ను మనం అందరం తగ్గించుకుందాం. అవసరం ఉంటే తప్ప యాంటీబయాటిక్ వాడకూడదు. అది కూడా చిన్న యాంటీబయాటిక్తో స్టార్ట్ చేసుకోవాలి. కొన్ని యాంటీబయాటిక్స్ని ఎప్పుడు కూడా మనం స్పేరింగ్లో పెట్టుకోవాలి. అన్నిటికీ బ్రహ్మోస్ వాడకూడదు కదా. బ్రహ్మోస్ వాడాల్సి వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఎయిర్పోర్టో శత్రువులది, లేదా పెద్ద వ్యవహారమో, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి శత్రువులవి, అటువంటి వాటి మీద బ్రహ్మోస్ వేయచ్చు. కానీ చిన్న చిన్న వాటి మీద కూడా బ్రహ్మోస్ వేయడం అనేది అవసరం లేదు. అలాగే మనం బ్రహ్మోస్ జాగ్రత్తగా వాడుకున్నట్టే ఈ హయ్యర్ యాంటీబయాటిక్స్ని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి.